ప్రియమైన దేవుని పిల్లరా, యాక్చువల్లీ మీకు నేను 2 ప్రసంగాలు ప్రిపేర్ అయ్యి ఉన్నాను. 2 భలేగుంటాయి. ఒకటి టైం అయిపోద్ది, ఒకటి టైం తక్కువ. ఇది ఆరాధన అని కట్ చేస్తున్నాను. రైట్. ఇది ఈ రాజోలు ఇందులో మనం కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ అంటే ఎవరు చెప్పలేని విషయాలు, ఎవరు ఊహించనివి, ఎవరికి అందనివి, ఎంత ఆలోచించినా వాళ్ళు అర్థం చేసుకొనకపోతే ఇక్కడికే రావాలి. ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన మాత్రమే ఇలాంటి విషయాలు చెప్పగలరు అని కొంచెం బేస్ పెట్టినన్న. ఇక్కడికే రావాలి, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరకు వస్తే మనం ఈ విషయం తెలుసుకోవచ్చు అని. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ జైశాలి మరి బిడి సుందర్రావు గారి ద్వారా ఈ క్రైస్ట్ చర్చ్ ఆరంభమైన తర్వాత లోకానికి మహాజ్ఞానం మనమే చెప్తున్నాం. అది మీ అందరికీ తెలుసు. సంఘము ద్వారా వాయిస్కి కొంచెం బేసి నాన్న. సంఘము ద్వారా నానా విధమైనటువంటి జ్ఞానము తెలియపరచబడవలనని ఉద్దేశించి ఈ సంఘము ద్వారా నానా విధమైనటువంటి జ్ఞానము, ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము 8, 11 కలిసి ఉంటాయి. సంఘము ద్వారా నానా విధమైనటువంటి జ్ఞానము తెలియపరచబడవలనని ఉద్దేశించి, ప్రియమైన దేవుని పిల్లరా, సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము, ఒక రకమైనటువంటిది కాదు. సకల శాస్త్రాలు, వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రము, ఖగోళ శాస్త్రము, మానవ శాస్త్రము, నానా విధమైనటువంటి జ్ఞానము. అంటే బైబిల్లో దేవుడు నానా విధమైనటువంటి జ్ఞానాలను దేవుడు బైబిల్లో ఉంచాడు. ఇవి మీరు చదువుకోవాలి, ఇది మీరు తెలుసుకోవాలి, ఈ విషయాలు మీరు నేర్చుకోవాలి. అందుకే కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ. అంత టెక్నాలజీ మీకు తెలుసా? అంత టెక్నాలజీ మీ దగ్గర ఉందా? మీ దగ్గర పాఠాలు ఎలా ఉంటాయి? మీ దగ్గర ఎలాంటి లెసన్స్ మీరు టీచ్ చేస్తారు? మీ దగ్గర ఎలాంటి థియరీ ఉన్నది అని అడిగినప్పుడు మనం ఇలాంటి పేరు పెట్టుకున్నందుకు ఖచ్చితంగా యావత్తు ప్రపంచానికి మనమే ఈ మహాజ్ఞానాన్ని బోధించాలి. పిల్లరా, ఈరోజు నేను కలిసి ఆలోచిద్దాం ఒక మంచి విషయం. చాలా సంవత్సరాలుగా మీకు తెలుసు, ఆ విషయాన్ని ఒకసారి మనం చూద్దామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27, 45వ వచనం. మత్తయి సువార్త మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఎప్పటి నుండి? మధ్యాహ్నం అంటే టైము మళ్ళీ
ఎప్పుడు మొదలుకొని? మధ్యాహ్నము మొదలుకొన 3 గంటలు మొదలుకొన? మధ్యాహ్నము మొదలుకొని అంటే 12 తర్వాత కదండి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు చెప్పండి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు అంటే 12 తర్వాత 1 గంట 2 3 3 అవర్స్. ఆ దేశమంతటను చీకటి కమ్మెను. దేశమంతా చీకటి కమ్మిందట. ఎప్పటి నుండి? మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు అసలు ఎందుకు చీకటి కమ్మింది? టెక్నాలజీ బుర్ర ఉపయోగించండి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు చీకటి ఎందుకు కమ్మింది? అసలు చీకటి ఎప్పుడు కమ్ముతుంది మనకి? సాయంత్రం 6కి. 6 గంటలకు రావలసిన చీకటి ఆ దేశమంతా మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఎందుకు చీకటి కమ్మింది? దీన్ని ఏమంటారు మీ భాషలో? సూర్యగ్రహణం అంటారా? చంద్రగ్రహణం అంటారా? ఇంకేమంటారు? అసలు మీ భాష చెప్పండి. చాలామంది రకరకాలుగా చాలా మాట్లాడతారు, కానీ విచిత్రం ఏంటంటే నేను ఎవరిది నమ్మనండి. నేను ఎవ్వరి ప్రసంగము నమ్మను. ఇది జాన్సన్ విక్టర్ అంటే. చెక్ చేస్తాను. ఇది నేను మరొకసారి ఒక దగ్గర చెప్తే నేను దొరికిపోకుండా ఉండాలంటే ఇది అసలు దీనిలో ఏముంది, దీన్ని ఎన్ని అబద్ధాలు ఉన్నాయి, ఇందులో ఎన్ని నిజాలు ఉన్నాయని నేను చెక్ చేస్తుంటాను. ఎందుకంటే నాకు జైశాల్ గారు ముందు చెప్పినటువంటి మాటలు, మేమందరం విన్నటువంటి మాటలు, ఎవరు చెప్పింది మేము చెప్పింది కూడా నమ్మకండి, అలాగుంటేనే నమ్మండి అని ఈ సూత్రం మనం చెప్పినప్పుడు ఇది మనం కూడా పాటించాలి. ఎప్పుడు కూడా సూత్రాలు మర్చిపోకండి. ప్రతిదానికి సూత్రం ఉంటుంది. మంగళసూత్రాలే కాదు, ఇక్కడ సూత్రాలు బోల్డ్ ఉన్నాయి. కనుక ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. కనుక 12 గంటల నుండి 3 గంటల వరకు, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఎందుకు చీకటి కమ్మింది? ఏ రోజు కమ్మలేని చీకటి ఆ రోజే ఎందుకు వచ్చింది? సాయంత్రము 6 గంటలకు రావలసినటువంటి చీకటి మధ్యాహ్నం 12 గంటలకు ఎందుకు వచ్చింది? అంటే మేఘం అడ్డేసిందా? సూర్యుడు అడ్డేశాడా? చంద్రుడు అడ్డేశాడా? అసలు ఎందుకు ఇదంతా జరిగింది? అసలు ఆ రోజు సిలువ వేయబడినప్పుడు ఎందుకు ఇది జరిగింది? పిల్లరా, దీని గురించి మనం ఆలోచించాలి. దేవుడు ఎందుకు రాశాడండి? రాసింది అలా చదువుకొని వెళ్ళిపోమని కాదండి. నిజంగా దేవుడు ఏదో మనకు చెప్తాడు. దీనికి చాలామంది ఏమన్నారంటే, ఆ రోజు ఏ గ్రహణం వచ్చిందటండి? చెప్పండి గట్టిగా. తప్పైనా చెప్పండి గట్టిగా. సూర్యగ్రహణం వచ్చిందట. సూర్యగ్రహణమా? ఎవడు చెప్పాడు సూర్యగ్రహణం అని? సూర్యగ్రహణం అని ఎవరు చెప్పారు? సూర్యగ్రహణం ఎవరు చెప్పారు? నువ్వు చెప్పావు. నువ్వు చెప్పలేదు, నేను చెప్పలేదు. విచిత్రం ఏంటంటే మనం ఎవరం చెప్పలేదు, క్రైస్తవులు చెప్పలేదు. ఇది సైన్స్. అదే ఎవరు చెప్పారు? సైన్స్ చెప్పారు. అసలు సైన్స్ వాడికి ఏం తెలుసు? మనమే అంటాం శాస్త్రానికి ఏమీ తెలీదు. తెలుసు ఏదో కొంతవరకు తెలుసు, అంతా తెలియదు వాళ్ళకి. ఇది సూర్యగ్రహణం అని కొట్టుపడేశారు. ఇదేమనుకున్నారంటే సూర్యగ్రహణం. చూసారా? ఆ దేశమంతా మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఎందుకు చీకటి కమ్మింది?
అసలు సూర్యునిలో చంద్రునిలో ఈ మార్పు ఎందుకు సంభవించింది? ఎందుకు చీకటి కమ్మింది? చీకటి అటండి, చీకటి ఆ దేశమంతటా, మొత్తం ఆ దేశం అంతా కూడా టోటల్గా చీకటి అయిపోయిందట. యేసుక్రీస్తు చనిపోయిన నాడు ఎందుకు అసలు చీకటి కమ్మింది? సూర్యునిలో చంద్రునిలో ఎందుకు ఈ మార్పులు సంభవించాయి? భూమి మీదకు రాత్రిపూట రావలసిన ఈ చీకటి పగలు మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఈ సూచన. ఇదేంటంటారు దీన్ని? సూచన, సూచన, సూచన. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 1:14. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగా కనియు అవి సూచనలు, సూచనలు, సూచనలు. కాలములు, కాలములు, కాలములు. ఇది కాలాలు. ఏంటి? ఏ కాలాలు? ఇదే కాలం, శీతాకాలం, తర్వాత వేసవకాలం, ఆ తర్వాత చలికాలం. అంతే కదండి. శీతాకాలం, కాలములు, దినాలు, దినాలు, దినాలు. సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం వస్తుంది. సంవత్సరములు 365 రోజులు వస్తుంది. కానీ మనకి కాలములు తెలుసు, దిన సంవత్సరములు తెలుసు. స్టార్టింగ్ ఒక మాట అనేశాడు, సూచనలు. సూచన, మీకు ఇదే సూచన. ఏంటది? కన్యక గర్భవతియే కుమారుని కనును. ఇదేంటిది? సూచన. అసలు కన్యక గర్భవతి కుమారును అన్నదే ఇదిగో రక్షకుడు పుట్టాడు, మెస్సీ పుట్టాడు అనడానికి మీకు ఇదే సూచన అని ఉంటే, సూర్యచంద్ర నక్షత్రాలలో అప్పుడప్పుడు ఏమిస్తాయట? ఇవి సూచనలు ఇస్తాయట. రైట్. ప్రతిరోజు సాయంత్రం రావలసినటువంటి ఈ చీకటి మధ్యాహ్నం 12కి వచ్చిందంటే ఏం చెప్పింది? సూచన. ఏ సూచన? చూద్దాం. అదే సూచన తర్వాత చూసుకుందాం. ఏదైనా సరే సూచన అని అర్థమైంది. అది ఎప్పటి సూచన? యేసు ప్రభువు వారిని సిలువ వేసిన నాడే వచ్చినటువంటి సూచన. సూర్యచంద్ర నక్షత్రాల్లో ఏం జరుగుతుందట? సూచనలు, గ్రహణాలు కాదు. ఎవడో బడిలో చెప్పాడు. ఇది మనకేం చెప్పారంటే తప్పు చెప్పారండి. తలకాయ లేనోడు, సబ్జెక్ట్ తెలియని వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనకు తప్పు చెప్తారు కనుక లోకంలో ఉన్నవాడు చెప్పింది చాలా టాప్ అని ఎప్పుడు అనుకోకండి మీరు. ఎందుకు అతను చెప్పాడు అలాగున్నావో లేవో, ఇది సూచన. సూచన అన్నాడు. చంద్రగ్రహణమే, చంద్రగ్రహణమే, ఓకే. ఏటి సూచన? సూర్యగ్రహణమే. ఎందుకు వచ్చింది ఆ సూచన? యేసు ఉన్న కాలంలో ఎందుకు అది సూచన చూపిస్తుంది? ఏదో ఉంది, ఏదో సూచన ఉంది, అదేదో సూచిస్తుంది. రైట్. కొంచెం మీదకి వెళ్దాం. యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. ఏంటి? సూర్యుడు గిబియోనులో నిలిచిపోవాలట. ఏది? మీరు ఒకసారి అనండి. సూర్యుడా రాజోల్లో నిలిచిపో అని అనండి.
మనకు అవ్వదు, మనకి జరగదు. కానీ ఈ విశ్వంలో ప్రతిదీ కూడా తిరగవలసినటువంటిది. కాలములు, సమయములు, దిన సంవత్సరములు సూచించవలసినటువంటి ఇవి. సూర్యునికి బ్రేక్ కొట్టాలంటే అది ఏమైనా కారు అనుకున్నారేంటి బ్రేక్ కొట్టడానికి? బస్సు అనుకున్నారా? విమానానికి బ్రేక్ కొట్టండి, మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. బ్రేక్ కొడితే ఏమవుతుంది శూన్యంలో? ఎలాగండి అసలు బ్రేక్ కొడతారు మీరు? రోడ్డు మీద ఉందో కనుక టైరుకు బ్రేక్ కొడితే టైరు ఆగింది. శూన్యంలో, ఆకాశంలో ఎలా బ్రేక్స్? ఇది బ్రేక్ ఫెయిల్స్. బ్రేక్స్ అవుతాయా? ముగించేస్తాను, ఇంకొక ముక్క చెప్పి ముగించడమే. ఆదివారం కదండి, మనకు ముందు ప్రసంగం విన్నాం కనుక మీకు విషయం తగ్గించాను. కానీ కొంచెం సస్పెన్స్లో వెళ్ళాలి కదా చిత్రం. రైట్. ఏంటి శూన్యంలో బ్రేక్ కొట్టడం ఏంటండి? సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువు, చంద్రుడా అయ్యాలోను లోయలోను నిలువుము. ఏంటండి నిలిపేస్తున్నాడు? ఏంటండి నిలిపేస్తున్నాడు? ఎందుకు నిలుపుతాయి? ఎందుకు నిలపాలి? సూర్యుడు ఎందుకు ఆగాలి? చంద్రుడు ఎందుకు ఆగాలి? సూర్య చంద్రులు ఆగారు అంటే ఎప్పుడు తిరగవలసినటువంటి వీరు ఆగారు అంటే కంపల్సరీ మనం తెలుసుకోవలసింది ఏంటంటే ఏదో సూచన ఉంది. అంతేనా? తప్పు చెప్తాడు అడగండి. సూర్యుడా ఆగిపో, చంద్రుడా ఆగిపో. ఈ రెండు ఆపాలి అంటే, ఇవి ఆగాలి అంటే కాలాన్ని చెప్పాలి, సమయాన్ని చెప్పాలి, దిన సంవత్సరాలు చెప్పాలి, లేదా సూచన చెప్పాలి. ఎందుకు సూర్యుడు ఆగిపోయాడు? సూచన చెప్తుంది. ఎందుకు చంద్రుడు ఆగాడు? సూచన చెబుతుంది. సరే, బైబిల్ ఎలా ఉంటుందో ఒకసారి. టెక్నాలజీ అంటే ఏంటి? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే ఏంటి? ఇదేనండి బైబిల్. మీరు ఎన్నిసార్లు చదవండి, ఎంతమంది చెప్పనివ్వండి ఒక విషయం, దాని వెనకదలు మరొక స్టోరీ ఉంటుంది, మరొక స్టోరీ రన్ అవుతుంది. ఇదా మేము వినేసాం ఇదా అని అనుకొని మీరు వెళ్ళిపోకండి. ఎప్పుడు మీరు అసలు అలా వెళ్ళకూడదు. తెల్లన్నం పెడతారు, ఏమంటారు? ఇదా మేము తినేసాం అంటారేంటి? అయినా తింటారు సిగ్గు లేకుండా. అంతే కదండి. తెల్లన్నం దగ్గర లేనిది వాక్యం దగ్గరికి వచ్చేసరికి నీకు చిరాకు వచ్చేసింది చూసారా? మళ్ళీ తెల్లన్నం పెట్టండి, ఏమంటారు? ఇదా తినేసామండి. రాత్రి భోజనం పెట్టాడు ఏమంటారు? అనరా? కొంచెం వేయండి. రైట్ అండి. బైబిల్ కూడా నేను అలాగే అనుకుంటాను. అయ్యో ఇందులో ఏదో ఉంది, ఏదో చెప్తున్నారు, ఏమైంది, ఏముంటుంది అని నేను చాలా టెన్షన్తో ఉంటాను. అసలు బైబిల్ చెప్తే నేను ఆ అమ్మాయి చెప్పినప్పుడే నేను వింటున్నానంటే మీకు అర్థమైపోవాలి. నాకు ఎవరు వాక్యం చెప్పినా నేను చాలా క్లీన్గా ఉంటాను. అది ఊసులు చెప్పినప్పుడు ఎలా ఉంటాం మనం? ఆవిడ సంగతి తెలుసా అంటే ఏమంట ఏటి చెప్పు కదండి. సేమ్ కనుక అలాంటి ఊసుల దగ్గర కూడా ఈ చెవి ఎలాగైతే ఇచ్చావో ఈ చెవి వాక్యం దగ్గర కూడా ఇవ్వాలి అన్నది నా సూత్రాలు, దేవుని సూత్రాలు ఇవి. రైట్. ఎందుకు సూర్యుడు ఆగిపోయాడు? ఎందుకు చంద్రుడు ఆగమంటున్నాడు? అసలు తిరగవలసినవి అవి ఆగాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక సూచన ఉండి తీరాలి. కనుక కిందకు రండి. మరియు జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు పగ తీర్చుకొని వరకు. చూడండి, అంటే మొత్తం అక్కడ ఏం జరుగుతుంది? దేనికి ఇది ఆగింది? పగ తీర్చుకోండి, వాళ్ళందరినీ వేసేయండి. ఎందుకంటే
వాళ్ళందరూ దేవునికి విరోధులు, వారు దేవునికి శత్రువులు, వారు ఘోర పాపులు, దైవ ద్రోహులు. జనుల మీద శత్రువులు, జనుల మీద పగ తీర్చుకోవాలి. ఇగో ఈ పగలో సూర్యుడా చంద్రుడా మీరు నిలవండి. మీరు ఎందుకు నిలవాలి అంటే ఇదే సూచన. వాళ్ళను లేపేయాలి. వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు పాపాత్ములు, వాళ్ళు ద్రోహులు. కనుక వాళ్ళు పాపాత్ములు గనుక, వాళ్ళు ద్రోహులు గనుక, వాళ్ళు శత్రువులు గనుక, శత్రువులైతేనట ఈ రెండు సిగ్నల్స్ ఇచ్చేస్తున్నాయట. ఒకటి రెడ్ సిగ్నల్, ఇంకొకటి వైట్ సిగ్నల్ ఇస్తున్నాయి. చూడండి, ఎక్కడ మన గ్రీన్ సిగ్నల్, అదేమిస్తుంది? వైట్ సిగ్నల్ ఇస్తుందట. ఇగో వాళ్ళు పాపాత్ములు, వాళ్ళ దుర్మార్గులు, వాళ్ళ దుష్టులు. అయితే మీరు పగ తీర్చుకుంటారా? అయితే మేము ఆగిపోమంటారా? ఏంటండి, సూర్యుడు ఆగడం ఏంటండి, చంద్రుడు ఆగడం ఏంటండి? అవి సూచనలు చెప్పాలి. కనుక జరుగుతున్నది ఏదో అది మనం చెప్పుకున్నాం కదండి, చాలాసార్లు చెప్పుకున్నాం. కానీ అసలు ఒరిజినల్ స్టోరీ ఏంటి? ఎందుకు అవి ఆగాలి? వాటికేం తెలుసు? జనుల మీద పగ తీర్చుకొను వరకు. ఇదేంటండి ఏంటి? పగ తీర్చుకున్నంత వరకు నిలబడమేటి? ఈ మధ్యలో బయలుదేరిపోతే అది బయలుదేరతావు. చూసారా? అంటే వీళ్ళందరూ ఎంతమంది అయితే చచ్చిపోవాలో, ఎంతమంది అయితే శాశ్వతం ఉన్నారో, ఇదంతా జరిగిపోయినంత వరకు ఎట్టి పరిస్థితులు అది కదలడానికి వీల్లేదు. సూర్యుడా నిలుము, నిలిచెను, చంద్రుడు ఆగెను, ఆగెను, ఆగేటటండి, ఆగేటట. బా, అంటే సూర్యుడు చంద్రుడు ఎప్పుడు ఆగుతారు? సూర్యుడులో చంద్రునిలో ఎప్పుడు మార్పులు జరుగుతాయి? సూర్యుడు చంద్రుడు ఎప్పుడు తిరిగి 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 సాయంత్రం 6 గంటల వరకు అస్తమించి చీకటి రావలసినటువంటి ఆ దేశంలో 12 గంటల నుండి సిగ్నల్స్ ఇవ్వడం మొదలెట్టాయి. ఏమిస్తున్నాయి? 12 గంటలకు దేశమంతటా చీకటి వచ్చేసిందట. మొత్తం చీకటి కమ్మేసింది. అంటే 12 గంటలకు దేశమంతా చీకటి కమ్మేస్తుంటే బైబిల్ తెలుసుకున్న మనము, బైబిల్లో ఉన్న వాక్యాలు అర్థం చేసుకున్న మనము, ఆదికాండము 1వ అధ్యాయం 1వ అధ్యాయం 14వ వచనానికి మనకు అర్థమైపోలేవనంటే, ఆహా, ఇక్కడ ఏదో సూచన ఇస్తుంది. రాత్రి ఎందుకు కుక్కలు అరుస్తున్నాయి? కుక్కలు ఎందుకు అరుస్తున్నాయి? సిగ్నల్, సిగ్నల్, సిగ్నల్. ఓ విషయం చెప్పంటారా మీకు, బాగా మీకు ప్రాక్టికల్గాను. కొన్ని కుక్కలు కారు స్పీడ్గా వెళ్ళిపోతుంటాం చూసండి, ఈ మధ్యలో మన వెనకాతలో అరుచుకొని 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 కారు మీదకి వచ్చేస్తుంటుంది. ఎందుకు వస్తుంటుంది? సూచన. ఏంటది? సూచన. ఏమి సూచన? అది ఎందుకు వస్తుంది? అది ఎందుకు మన మీదకి వచ్చేస్తుంది? అప్పటిదాకా బాగానే ఉంది, కానీ ఈ కారు రావడం చూడగానే వెంటనే కారు వెనకాల అరుచుకొని అరుచుకొని చాలా దూరం వస్తుంది పాపం. అది వచ్చి 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 ఆగిపోతుంటుంది. ఎందుకు ఆగిపోతుంటుందో తెలుసా? అంతకుముందు ఎప్పుడో దాని తాలూకా పిల్లల్లో, దాని తాలూకా వాళ్ళను ఎవడో కారుతో ఎక్కించాడు. అది వాళ్ళ మనసులో ఉండిపోయి ఈ కారోడే ఎక్కించాడని ఏ కారు వెళ్ళినా అది పరిగెడుతుంటుంది. నిజమంటారా అబద్ధం అంటారా? ఇవన్నీ మనం ఏం చేయాలి?
చెక్ చేస్తుండాలి, చెక్ చేస్తుంటుంది. మనం ఒక్కటే ఉప్పు ఉందా కారం ఉంది ఇది తప్ప మనం ఏది చెక్ చేయము కదండి. అంతే. ఎప్పుడు వేసినా ఉప్పు ఉందా కారం ఉందా, కుక్క ఎందుకు అరిసింది, అది ఎందుకు పరిగెట్టింది, ఏంటి ఆలోచించాలి కదండి. ఆలోచించండి. ఎప్పుడు ఒకటేనా, ఎప్పుడు ఒకటే ఆలోచన వద్దు, ఒకటే ఆలోచన ఏంటి, ఎప్పుడు అది ఆలోచించిందే కదా, ఇంకేమైనా కొత్తగా. అలాగా సూర్యుడు నిలిచిపోయాడట, చంద్రుడు నిలిచిపోయాడట. ఎందుకు నిలిచిపోయాడంటే పాపుల మీద పగ తీర్చుకున్నటకు, శత్రువుల మీద పగ తీర్చుకున్నటకే అవి ఆగుతాయి. అంటే అవి సూచనలు ఇస్తాయి. యేసుక్రీస్తు వారు చనిపోయేటప్పుడు ఆ మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు యేసుక్రీస్తు చనిపోయినంత వరకు సిగ్నల్స్ ఇచ్చేస్తున్నాయి. ఆ దేశమంతా సిగ్నల్ ఇస్తుంది. ఏమని సిగ్నల్ ఇస్తుంది, ఏమని సిగ్నల్ ఇస్తుంది? ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 23, 25 ఒక్కసారి చూడండి. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును ఎలాంటి వీళ్ళు, తిరుగుబాటు ద్రోహం, వీళ్ళు తిరుగుబాటు ఈ రెండే మీరు చెక్ చేసుకోండి. తిరుగుబాటు అట. ఈ జనులు ఎలాంటోళ్ళు, తిరుగుబాటు, ద్రోహము చేయు మనస్సు కలిగినటువంటి వాళ్ళు. వారు తిరుగుబాటు చేయొచ్చు, తొలగిపోవచ్చున్నారు. వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షము కడవరి వర్షము 25 వచనం. మీ దోషములు, ఈ జనులు తిరుగుబాటును ద్రోహము చెయ్యి మనస్సు గలవారు గనుక మీ దోషములు వేటి క్రమము, సూర్య చంద్ర నక్షత్రాలు, వాటి క్రమము. సాయంత్రము 6 గంటలకు రావలసిన చీకటి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిందంటే దీని వెనుక ఉన్నది చంద్రగ్రహణం కాదు, సూర్యగ్రహణం, అంతకంటే కాదట. ఇంతకీ ఏ గ్రహణం? నీదే పాపగ్రహణం. మీ దోషములు మీ దోషములు వాటి క్రమమును తప్పించాను. బాబా సూర్యుడిచ్చే సూచన ఏంటి? పాపాత్ములారా, మీరు ఒక పరిశుద్ధిని చంపేస్తున్నారు. మీరు పాపాత్ములు. మీరు ఏం చెప్తుందండి? పగటికి పగలు బాత్ చేస్తుంది. అబ్బా ఏం బైబిల్ అండి ఇది, ఏం బైబిల్ అండి ఇది. మీ దోషములు మీరు మధ్యాహ్నం 12 గంటలకేటి, ఆ 12 గంటల నుండి 3 గంటల వరకేటి. యేసు ప్రభు వారు నీ సిలువ వేసినప్పుడు ఎందుకు అలా జరగాలి? సూర్యుడు సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. సిగ్నల్ 12 నుండి కొడుతున్నాడు, టక 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 కొట్టేస్తున్నాడు. చీకటి వచ్చేసిందంటే చీకటి ఎలా వస్తుంది? రాత్రి చీకటి రావాలంటే చంద్రుడు ఉండాలి. అబ్బా, ఈ చంద్రుడు సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు, మీరు పాపాత్ములు రా బాబు, మొత్తం మీరు చీకటి రా బాబు అంటున్నాడు. ఏంటండి అసలు ఆ రోజు ఆ రెండు మాట్లాడటం ఏంటండి? ఆ రెండు సిగ్నల్స్ ఇవ్వడం ఏంటండి? ఆ రెండు చెప్పడం ఏంటండి? అబ్బా, ఈ సంగతి కానీ మనకు ముందుగానే యేసుప్రభు ఉన్న కాలంలో ఈ ప్రసంగం వినిస్తేనండి భలేగున్నండి. నాకు అదే అనిపించింది, నేను లేట్ అయ్యానని. ఈ ప్రసంగం మనకు యేసుప్రభు
సిలువ వేయక ముందు రోజు కానీ వినిసామనుకోండి, మధ్యాహ్నం కానీ నిజంగా చీకటి కమ్మితే మనకు అర్థమైపోను, అయ్యో బాబు ఎవరే బాబు నీచు కమ్మిని కుత్తేగలవురా మనకు, మనం ఒక పరిశుద్ధుడైనటువంటి ఆయనను మనం చంపేస్తున్నాము. అవి సిగ్నల్ ఇస్తున్నాయి. సూర్యుడు సిగ్నల్ ఇవ్వడం ఏంటండి, చంద్రుడు సిగ్నల్ ఇవ్వడం ఏంటండి? ఆ రోజు 3 గంటల వరకు సూచన ఏంటి, ఆ 3 తర్వాత అయిపోయింది. పగ తీర్చుకున్నంత వరకు ఆగాయి, ఆగిపోగానే మళ్ళీ రన్ అయ్యాయి. యేసు చనిపోయినంత వరకు 3 గంటల వరకు ఉన్నాయి. ఎప్పుడైతే ఆయన చనిపోయారో ఇవి రన్ అయ్యి ఏమైందో తెలీదు, భూకంపం కూడా వచ్చిందటండి. చిరాకు వచ్చినట్టు ఉంది, అంతే కదండి. అప్పుడు మనం కోపం వస్తే ఏం చేస్తాం, కింద కూడా వేస్తాం. భూకంపం, భూకంపం రావడం ఏంటండి, చివరకు భూమికి కూడా తెలిసిపోయింది, మీ దోషం వాళ్ళకి నేను కంపిస్తున్నాను. అప్పుడే ఎందుకు రావాలి భూమి? ఆ రోజు భూకంపం ఎందుకు రావాలి? భూమి ఇచ్చింది సూచన, చంద్రుడిచ్చాడు సూచన, సూర్యుడిచ్చాడు సూచన. టోటల్గా అవి సూచనలు. ప్రియమైన దేవుని పిల్లరా, యేసు మరణం నాడు సూర్య చంద్రన్ భూమి ఈ 3 ఇచ్చినటువంటి సూచన, మీరు పాపాత్ములు, మీ దోషముల వలన వాటి క్రమము తప్పింది. మీ దోషముల వలన తప్పింది. 6 గంటలకు రావలసినటువంటి చీకటి 12 గంటలకు వచ్చేసింది. మీ దోషముల వలన క్రమం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు రావలసినది 12 గంటలకు వెలుగు ఉండవలసినది. ఆ దేశం అంతటా ఏ దేశం? ఆ దేశం అంతటా. ఇక్కడెందుకు? ఇక్కడ ప్రాబ్లం లేదు. వాళ్ళే యేసుని చంపిన వాళ్ళు, వాళ్ళే యేసుకు శిక్ష వేసినటువంటి వాళ్ళు, వాళ్ళే ఒక దేవుని కుమారుని క్రూరంగా చంపుతున్నటువంటి వాళ్ళు. సూర్యుడు చంద్రుడు భూమి చూసి ఆ రోజు ఎలాంటి సూచన ఇచ్చిందండి. ఏం బైబిల్ అండి ప్రియులరా, మీకు ఇదే సూచన. ప్రకృతిలో ఎప్పుడైనా మార్పులు సంభవిస్తున్నాయి అనగానే మీకు అర్థమైపోవాలి, ఇక్కడ ఎవడో ఒకడున్నాడు. బాబు మరి యోనా గారు ఏడు చేశారట, చెప్పమంటే చెప్పకుండా కిందకి వెళ్ళి పడుకున్నాడు. అల్లకల్లోలం అయిపోతుంది కింద నుండి, మొత్తం వేడి నీళ్ళు, స్టవ్ మీద వేడి నీళ్ళు పొంగిపోతున్నట్టు సముద్రం అలలు ఓ ఓ ఓ ఎగురుతున్నాయి. ఇంకా తుఫాను స్టార్ట్ అయిపోయింది. వాడంతా అల్లకల్లోలంగా ఉంది. బాబు ఏటి బాబు ఏం జరిగిందంటే, బాబు నేనే బాబు, నన్ను ముందంతులు వేసేంటి సైలెంట్ అయిపోతాయనని. అబ్బాబాబా, ఏమి సూచన అండి! దేవుని పని చేయలేని వాడు ఉన్నాడని సూచన. మన ఉపేంద్ర వాక్యం చెప్పాడు చూసారా ఆ రోజు, అల్ప విశ్వాసం ఉందని గాలి సముద్రము సూచన. ఏం చేస్తున్నాయండి అవి? గాలి సముద్రం వచ్చిందట. అప్పుడు ఈయన మునిగిపోతున్నాడు, ప్రభా ఎలా ప్రభా మమ్మల్ని రక్షించు అంటే యేసు ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా. అంటే మీ విశ్వాసాన్ని కూడా సూచిస్తుంది అది. ప్రకృతిలో అప్పుడప్పుడు ఇలా సంభవిస్తున్నప్పుడు, ఇలాంటివి జరుగుతున్నప్పుడు, ఈ భూప్రపంచంలో ఎవడు ఎన్ని రకాలుగా చెప్పినా ఎన్ని ఊహించుకున్నా క్రైస్తవుడుగా నీకు అర్థమైపోవాలి, దేవుడు ఏదో సూచనిస్తున్నాడని. అందుకే దేవుడు ముందుగా బైబిల్లో మన కొరకు రాయించాడు. అవి సూచనలు చెప్తాయి.
వర్షం ఎలా పడుతుందో నాకు తెలియదండి. వర్షం పడుతుంది అంటే ఆ రోజు ఎప్పుడు వర్షం పడదు. ఇంకా అలాంటప్పుడు ఎందుకైనా మంచిదని బైబిల్ చదువుకుంటేవాడిని. ఎక్కడైనా వర్షం గురించి అసలు ఎలాగుందంటే, ఆకాశం ఎర్రగా ఉంది, మబ్బు పట్టింది అంటే ఖచ్చితంగా వర్షము వచ్చును అని అనగానే ఓహో ఇదే సబ్జెక్టు. ఎంత బాగుంటుంది చూడండి బైబిల్. అంటే ఇలా ఉందంటే ఖచ్చితంగా వర్షం పడుతుంది. పిల్లరా, బైబిల్లో చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. బైబిల్లో చాలా పెద్ద టాపిక్ ఉన్నాయి. మేము చాలా తీసాం, మేము చాలాను ఇలాంటివన్నీ. కనుక కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ మనమే చెప్పాలి ఇవన్నీ. సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము తెలియబడవలనని ఉద్దేశం, దేవుని ఉద్దేశం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవుడు అంటే మహాజ్ఞాని. క్రైస్తవుడు అంటే బైబిల్ తెలుసుకొని ముందుగానే ప్రతి సంగతి చెప్పగలిగినటువంటి వాడు. ఆ రోజు ప్రవక్తలు ఉండేవారు, జరగబోయేదాన్ని చెప్పేవారు వాళ్ళు ప్రవక్తలు. ఈరోజు మనం క్రైస్తవును, జరగబోయేది కూడా దేవుడు రాశాడు. ఈ వ్రాయబడినటువంటి లేఖనాలను మీరు చదువుకోవాలి, నేర్చుకోవాలి అంటే తప్పకుండా మీరు ఇక్కడికి క్లాసులకు రావాలి. మీ పిల్లల్ని పంపించండి, చిన్నపిల్లలైనా కూర్చోబెట్టండి. వాళ్ళకి ఏం తెలియదు అనుకోకండి. వాళ్ళకి ఏమీ రాదు, వాళ్ళకి ఏమీ తెలీదు, వాళ్ళకేం తెలుసండి అని మీరు అనుకుంటున్నారేమో. బాబోయ్, వాళ్ళకి ఏం తెలుసంటే, ఈవేళ ఉదయం ఒక క్లిప్పు పంపించారు ఎవరో కానీ, బ్రహ్మాండమైనటువంటి క్లిప్పు పంపించారండి. ఎలాంటి క్లిప్ పంపించారంటే, ఒక పాప టీవీ చూస్తూ అది డ్యాన్స్ చేస్తుంది. ఎవరికైనా వచ్చిందా ఆ క్లిప్పు? ఏండి, ఒక పాప తెల్లవారి అదే టీవీ చూస్తూ ఓ డ్యాన్స్ చేస్తుంది. ఏమేస్తుంది డ్యాన్సు? చూసారా మీరు ఎవరో? నేను ఉదయం ఎక్కడో చూశాను, మళ్ళీ మిస్ అయింది అది. ఏంటన్నా ఎవరో పంపించారండి. అది కదండి, భలేగా ఉందండి, అది చాలా బాగుంది. అది అంటే మీరు చూడాలా. అంటే పిల్లలకి ఏమీ తెలియదండి, మా పిల్లకి ఏమీ రాదండి అని అనుకున్న వాళ్ళందరికీ గొప్ప క్లిప్ పంపాడు. అది నాకు మరి ఎక్కడ మిస్ అయింది. ఉందా? పుష్పయేనా? రైట్ వేస్తారు చూడండి. ఆ పాప దానికి ఏమీ, అది ఎంత తెలివండి దానికి. మీ పిల్లలండి తీసుకొచ్చి వదిలేయండి, చూస్తుంది. అది కాదు బాబు, పుష్ప సినిమాలో ఉన్నటువంటి ఒక పాటకి ఒక పాప డ్యాన్స్ చేస్తుంది. మీరు చూసారో లేదో? హీరో ఇలా భుజం ఎత్తుకొని ఉంటే సేమ్ అదే చేసిందండి. ఏమండి, నిజంగా హీరో కంటే బాగా చేసిందండి ఆ అమ్మాయి. నేను చూసి వీడియోస్లో కూడా కాదు నాన్న, అది దాన్ని ఏమంటారు, వాట్సాప్, అది దాన్ని ఏమంటారు వేరేది, ఫేస్బుక్లోది.
అది ఫేస్బుక్లో అదనమాట. ఈ అమ్మాయి కాదండి, చిన్న పాప అండి, చాలా చిన్న అమ్మాయి, చాలా చిన్న అమ్మాయి అనమాట. సో ఒక 2 years 1.5 year ఉంటుంది అమ్మాయి. సరేలేండి నాన్న, సరేలే. ఎవరో పంపించారు కానీ నేను నరసరావుపేట, ఇది కాదు. సరేలేండి. చూసారండి పిల్లలు? ఉందా? రైట్. నా దగ్గర ఉందరా, ఎవరితో అది నాకు తెల్లవారు చూసాను. ఏనా? ఏంటి అది ఎంత ఉందండి చెప్పండి. ఏంటండి నిజంగా నేను అనుకున్నాను, అయ్యయ్యో నిజంగా పిల్లలకి అప్పటి నుండి అంత తెలుస్తుందా? నిజంగా అండి, మీ పిల్లల్ని ఆరాధనకు తెండి. పాస్టర్ గారు ఏం చేస్తారో అదే చేస్తారు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అదే మాట్లాడతారు. వాళ్ళు ఏం చెప్తారో అది ఆ చిన్నతనంలో అది వాళ్ళు ఎక్కించుకుంటారు. నిజమండి. ఎప్పుడు పిల్లలు కదా, మీరు ఇంటి దగ్గర ఉండండి, మీరు బడికి వెళ్ళిపోండి, మీరు అలా అట్లా ఆడుకోవడానికి వెళ్ళిపోండి, మీరు వెళ్ళండి ఆడుకోవడానికి వెళ్ళండి, ఇవన్నీ చెప్పకూడదండి. ఇవి తప్పు. అంటే ఇంతవరకు మనం చాలా తప్పులు చేసాం. అందరూ చేశారులేండి, ఇంకెందుకు కానీ. కనుక చూసారా, ఆ చిన్నతనంలో దానికి ఏమర్థమైంది, అది ఎంత పక్క డ్యాన్స్ వేసింది. అది హీరో కూడా సరిగా వేయలేకపోయాడేమో అనిపించింది నాకు చూసి. నేను 2-3 సార్లు చూశాను, షాక్ అయ్యి నేను అలాగ ఉండిపోయాను. నేను ఏంటి అంత చక్కగా భుజం ఎత్తుకొని అది ఆ స్టెప్ని అలాగే చేస్తుందంటే, చూడు అది మళ్ళీ చూసుకొని కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మనకు అన్నీ చెప్పాడు బైబిల్లో. సూచన అది. ఏంటవి? ఒక టీవీ చూస్తే అవి అలాగే చేస్తారన్నమాట, సూచన. కనుక మీ పిల్లలకు వీలైనంత వరకు పాఠాలు, వీలైనంత వరకు వాక్యాలు, వీలైనంత వరకు. కొన్ని కుటుంబాలు ఉంటాయండి నిజంగా, వాళ్ళ ఇంట్లో సినిమా కూడా చూడరు, తెల్లవారు నుండి ప్రసంగాలు వేసేస్తారు, తెల్లవారు నుండి ఈ పాటలే మన పాటలే వేస్తూ ఉంటారు. వాళ్ళు అవి వింటూ 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 మీరేం చెప్పొద్దు అంతే. నేను సుందరు, నా కొడుకు ఉన్నాడు, అటు నేను బడిలో జాయిన్ చేయలేదు. శాలిని కూడాను లోక జ్ఞానము వెర్రిది అన్నాడని నేను వెంటనే క్యాన్సిల్ చదువు అన్నాను అంతే. వాడు అలా చూశానండి, ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. వాడు రైటింగ్ ఎలాగుంటుందంటే అమెరికా ప్రెసిడెంట్ రైటింగ్, ఇక్కడెక్కడ ఉండదు అది. బాబు అదేం రైటింగో, బుర్రపాడైపోద్ది. 31st మొన్న ప్రసంగం చేసేది చూసారా, నాకే గుండె దడ వచ్చింది. దేవుడికి ఇచ్చేయండి, దేవుడి దగ్గరికి రండి, దేవుడు అన్నీ చెప్తాడు. బైబిల్ కంటే గొప్పగా ఏ పుస్తకం చెప్పదు. కలుపుసుకో ప్రార్థన అదే
ప్రేమగల మా తండ్రి, మీ పిల్లలకు మరి మీరు రాసినటువంటి ఈ మాటలు ఎందుకు ఆ రోజు సూర్యుడు చంద్రుడు నిలిచిపోయారో వెనక ఉన్నటువంటి సూచన ఏంటి? ఆ దేశమంతటా ఎందుకు చీకట కమ్మింది? ఏంటి ఈ సూచన? నిజంగా బైబిల్లో మీరు ప్రతి దాని వెనుక ఇంత గొప్ప సంగతి ఉందని మీరు మమ్మల్ని తెలుసుకోమని ఇంత గొప్పగా మీరు చెప్తున్నారు. నిజంగా అది ఈ తరములో మీరు మాకే ఇచ్చినందుకు, మేము తెలుసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మాటలు ఎన్నో తెలుసుకొని లోకమంతటా మేము చెప్పగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.